అంటే మరి గతంలో చూసుకుంటే చిరంజీవి గారి సినిమా 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా బావగారు బాగున్నారాలో సేమ్ సీన్ రిపీట్ అయింది కదా, అంటే సేమ్ సీన్ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని వాళ్ళు అంటున్నారు. అది కరెక్టే. అయితే సినిమాల విషయానికి వస్తే కొంచెంసేపు మాట్లాడుకుందాము. ఒక సెకండ్ పాయింట్, సినిమాల విషయానికి వస్తే సినిమా పుట్టిన చరిత్ర కాడి నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎస్వి రంగారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఎంతోమంది అక్కడి నుంచి ఇప్పటి చిరంజీవి వరకు చాలా పౌరాణిక సినిమాలు కానీ ఇప్పుడు ఈ సామాజిక వర్గంలో నుంచి కూడా మంచి మంచి సినిమాలు కానీ అంజి అనే మూవీలో చిరంజీవి గారు ప్రాణాలు అడ్డేసి ఒక లింగాన్ని తీసుకొస్తారు, ఆత్మలింగం తీసుకొస్తారు, ప్రాణాలకు లెక్క చేయకుండా రిస్క్ తీసుకొస్తారు. అట్లాంటి ఎన్నో 90% అవి ఉన్నాయండి. ఇదేదో 1%ని అది కూడా ఆ సినిమాలో వీళ్ళు అన్నట్టు చిరంజీవి గారి సినిమాలో ఆ గుడిలో నిజంగానే అమ్మాయి వస్తుంది. ఆ షూటింగ్ గుడిలో జరిగింది. ప్రత్యేకంగా సెట్ వేసి కావాలని నందిని తీసుకొచ్చి అమ్మాయిని కూర్చుండబెట్టింది కాదు అక్కడ. ఆ అమ్మాయి నిజంగానే వస్తుంటుంది, ఆ గుడిలోకి వస్తే తటస్థిస్తుంది. ఆ తటస్థించి క్యాజువల్, అది క్యాజువల్ సంఘటనగా చిత్రీకరించారు. అక్కడ నిజంగానే శివుడు ఉన్నాడు, శివుడికి మొక్కుతో అమ్మాయి ఇట్లా ప్రదక్షిణ చేస్తుంటది. అది సృష్టించబడింది కాదు, క్యాజువల్ గా జరిగినట్టుంది. సందేశం అయితే మాకు అట్లే వచ్చింది, మీరు కూడా చూడండి అందులో. అయితే అది క్యాజువల్ లాగా సందేశం వచ్చిందే తప్ప ప్రేక్షకులకు అది ప్రత్యేకంగానే సందేశం ఇవ్వలేదు. అయితే ఇవాళ వీళ్ళ ఈ సందేశం ఏమిస్తున్నట్టే ప్రత్యేకంగా నందిని తీసుకొచ్చి ఒక సెటప్ వేసి అందులోంచి అమ్మాయిని చూపించడం అనేది మీరు ఏం సందేశం ఇస్తున్నారు అంటే, ఇప్పుడు మోపిల్లలకు మీలాంటి మోపిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎక్కడ చూసినా మీకు అమ్మాయిలేనా అంటే భగవంతుడు అనేది ఏం లేదు. ఇంకా బుర్రలో మొత్తం అమ్మాయిలు, ఈ గ్లామరు, ఇవేంటి లవ్ స్టోరీస్, ఇవేనా మీరు సందేశం ఇచ్చే సమాజానికి? మన పూర్వీకులు, మన సనాతన ధర్మం ఏం సందేశం ఇచ్చింది? భగవంతుడు. తల్లిదండ్రులు ఎంత పవిత్రమో భగవంతుడు అంత పవిత్రమైన స్థలాలు కూడా ఎందుకున్నాయి? మన బ్రెయిన్ వాష్ చేసి జీవిత దృక్పథం మార్చడానికి, ఒక సరైన వ్యక్తిత్వం చేసుకోవడానికి, ఇవన్నీ కోసం మన పునరుద్ధరించబడ్డది మన ఆచార వ్యవహారాలు. దాన్ని మీరు భ్రష్టు పట్టించే విధంగా ఈ విధంగా చూపించి, అయితే ఇంకొకటి ఇందులో ముఖ్యమైన ఒక పాయింట్ నేను మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు సినిమాలు అనేవి ఒక కాలంలో ఇప్పుడు కూడా జేబుల నుంచి డబ్బులు తీసుకొని అక్కడ టికెట్ కొని ప్రత్యేకంగా మనం బయలుదేరి చూస్తేనే సినిమాలు కనిపిస్తాయండి. ఇప్పుడు జబర్దస్త్ షోలు కానీ, ఇప్పుడు ఈ వివాదాస్పదమైన ఈ షోలు కానీ అన్నీ మంచివే కావచ్చు, కానీ ప్రతి చిన్న పిల్లవాని దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న, అండమాన్ నికోబార్లో ఉన్న, ఎక్కడున్నా చూసే విధంగా ఉన్నది. అంటే ప్రతి మనిషికి మీరు ఈ సందేశం ఇస్తున్నారు కదా, అంటే మొబైల్లో వెళ్ళిపోతుంది, వాళ్ళకి టీవీలో ఉన్నాయి, మొబైల్లో ఉన్నాయి. ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి చిన్న బిడ్డ కాంచి పెద్దోళ్ళ దాకా మీరు ఈ సందేశం ఇస్తున్నారు. తొందరగా ఫాస్ట్ వెళ్తుంది అంటున్నారు మీరు. ఈ రాంగ్ సందేశం కదండి ఇది. మొబైల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. ఇక్కడ టాపిక్ ఏంటంటే 20 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు సీన్ అది చేసినప్పుడు మీరు ప్రశ్నించని మీరు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. ఆయన చేశారు కాబట్టి ఆ సీన్ మేము చేసామని చెప్తున్నారు. కానీ మీరు దీనికి జవాబు మీరేమంటున్నారు? అప్పుడు ఇంత ఫాస్ట్గా లేదు, మేము టికెట్ కొనుక్కొని వెళ్తేనే థియేటర్లో మాకు మాత్రం అనిపించేది. అవి ఇంకా 99% వాళ్ళు బాగా ప్రొజెక్ట్ చేసిండ్రు. చిరంజీవి గారు కానీ, మన వర్ధమాన స్వర్గీయ హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ చాలా అద్భుతమైన మూవీస్ ఉన్నాయండి. మరి అవన్నీ వదిలిపెట్టి మీరు ఇదొక్కటే చాలా చెడుగెంత ప్రొజెక్ట్ చేస్తున్నారు. అతని పేరు మీరు మిస్యూజ్ చేస్తున్నారు కదా, హీరో గారి పేరు, చిరంజీవి గారి పేరు కానీ, రేపు ఇంకా ఎన్టీ రామారావు గారి పేరు మీద తీస్తారు మీరు. వీళ్ళందరి పేరు మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు. మీదేదో చిన్న చిన్న షోస్ అండి, మేము మొబైల్లో కూడా చూడొచ్చు. అవి మీరు ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు? ఇది తప్పుడు సందేశము, ఇది చాలా తప్పు జరిగింది.